వంశీ జాగ్రత్త. నీకు గంటలు మోగుతున్నాయని బయట సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఏంటబ్బా జాగ్రత్త అంటున్నారా? నిన్న వల్లభనేని వంశీ అల్లారు ముద్దుగా గోరుముద్దలు తిన్న వీడియో నేను చేశాను, మీ అందరి నోటీస్కి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు ఇంకొక భయం మొదలైంది. జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తే సొంత తల్లినైనా సొంత చెల్లినైనా స్పేర్ చెయ్యడు. ఆ విషయం తెలిసిందే కదా. అండ్ ఎక్కడా లేనట్టుగా అందరూ కూర్చున్న మీటింగ్లో వల్లభనేని వంశీ వీడియో బయటకు వచ్చింది. దాంట్లో మావిగన్ ఒంగో జగన్ అని చెప్పి మేము జోకులు వేయటం పక్కన పెడితే, సోకాల్డ్ వల్లభనేని వంశీ మావిగన్ కాన్సెప్ట్ ఎగతాళి చేస్తా మావిగనా బోడివిగనా అని చెప్పి కబుర్లు చెప్పాడని చెప్పి కింద స్క్రిప్టెడ్ వస్తుంది. మొత్తం ఆడియో క్లియర్గా వినాలందరూ దాని గురించి ప్రాపర్ స్క్రిప్టింగ్ ఇస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నా మావిగన్ అని ఓ బాదుకుంటున్న టైంలో కృష్ణా జిల్లా నడిబొడ్డున కూర్చుని వల్లభనేని వంశీ వైకాపాకి చేరి ఓ పెద్ద గొప్ప మనిషిగా ఎదుగుదాం అనుకున్న తరుణంలో ఈ వీడియో రిలీజ్ అయింది. ఇప్పటిదాకా ఊగుతూ తూగుతూ తన తిండి తన తినలేని వల్లభనేని వంశీ అని చెప్పి మాత్రమే మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ లైఫ్ డేంజర్లో ఉండొచ్చు. వంశీ ఆలోచించుకో ఒకసారి. వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డితో విభేదాలు వచ్చాక ఇంటి బయటకు వస్తే ఏకంగా 2-3 టైర్లు పంక్చర్ అయినాయి. ఎయిటర్ ఒకసారి ఫోటో ఏంటి వంశీ చూసుకుంటాడు ఒకవేళ వీడియో చూస్తే. షర్మిలా రెడ్డి ఆవిడ పైన ఏకంగా సాక్షిలో తిట్టిచ్చేస్తారు. ఆలోచించు. బాబాయిని ఎవరు చంపారు? వంశీ ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు వంశీ. ఇవన్నీ చూస్తే నీలో ఒక భయం కలగాలి. ఈ భయం కలిగినప్పుడు నీకు ఒక ఆలోచన రావాలి. వల్లభనేని వంశీ ఇంత తోపు, వల్లభనేని వంశీ అంత తోపు, అవన్నీ పక్కన పెట్టు ఒక నిమిషం. ఎంత తోపు అన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎవరో ఆపలేరు. ఈరోజు జగన్ అడుగుపెట్టాడు ఆంధ్రప్రదేశ్లో, మొట్టమొదటిగా వణుకు పుట్టుంటుంది ఈ వల్లభనేని వంశీకి. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే సొంత వైసీపీ వాళ్ళే ఆ వీడియోని రిలీజ్ చేయాలి తప్ప ఎవరు బయటకు రిలీజ్ చేయరు. ఒక్కసారి ఆ వీడియో పబ్లిక్ అయిపోయిన తర్వాత ఎదురులేని మొగాడు వంశీ అంట. ముందు ఆ ఎదురులేని ఇగోయిస్టిక్ సో కాల్డ్ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి నుంచో ఈరోజు వంశీ లైఫ్కి థ్రెట్ ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కమెంట్స్లో రాస్తున్నారు. లైఫ్కే థ్రెట్ ఉందంటున్నారు ఏకంగా. మామూలు థ్రెట్స్ ఏం కాదు. అంటే పార్టీలోంచి తీసేయటం, పార్టీలో అయితే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి, ఎలాగో ఓడిపోయే క్యాండిడేట్. ఈ క్యాండిడేట్ని కూడా రీప్లేస్ చేస్తారని రూమర్స్ గట్టిగా ఉన్నాయి. అది పక్కన పెట్టండి. కానీ దీంట్లో ఇంకో విచిత్రమైన ట్విస్ట్ ఏంటంటే కొడాలి నాని పేరు కూడా వచ్చేసింది. కొడాలి నానికి లైఫ్ డేంజర్ లేదండి. ఎందుకంటే ఎక్కడా కూడా మనోడు ఇలా పెగ్గులు వేసుకుంటా ఇంకోళ్ళతో అన్నాలు తినిపించుకుంటా వీడియోలు బయటకు రాలా. ఆ పెగ్గుల్లో కాన్వర్సేషన్లు ఆణిముచ్చాలు ఎక్కడ బయటకు రాలా. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను, సరదాగా ఉంటుంది. తర్వాత కొడాలి నాని చాప్టర్కి వెళ్దాం. ఒక్క నిమిషం. విన్నారా? ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది, మావిగన్. ఏనండి, ఇలా అడ్డంగా దొరికిపోయిన వల్లభనేని వంశీ మావిగన్ పేరు తీసుకుని నిన్న రెచ్చిపోయాడు. మావిగనా బోడివిగనా అని చెప్పి అన్నాడని చెప్పి తమ్నేల్స్ కూడా వేసేస్తున్నారు. అండ్ కింద దానికి సరిపడా మనం చదువు వినపడకపోతే ప్రాబ్లం ఉంటే ఎక్కడన్నా మళ్ళీ క్లియర్గా అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో ఒకరు స్క్రిప్ట్ ఇచ్చుంటారు కదా ఇది మాట్లాడాడని. సో కోరిలేటింగ్గా ప్రాపర్గా చేసుకుంటే మావిగన్కి పండ బూతులు తిట్టిన వల్లభనేని వంశీ అని వచ్చింది. ఇదే రీతిలో ఈ వల్లభనేని వంశీని పార్టీలో జాయిన్ చేసింది కొడాలి వెంకటేశ్వరరావు. ఈ కొడాలి నాని ఎక్కడ కూడా ఈ మావిగన్కి ఇప్పుడు దాకా సపోర్ట్ రాలా. కృష్ణా జిల్లాలో జంట కవులుగా తిరిగే వీళ్ళిద్దరూ బూతుల పంచాయతీకి పెట్టింది పేరు. ఇది కాకుండా ఈయన మావిగన్ తూవిగన్ ఒంగో జగన్ దేనికో దానికో జై కొట్టాలి కదా, దేనికి కొట్ల. ఆఖరికి నిన్న వల్లభనేని వంశీ ఊగుతూ తూగుతూ ఈ వీడియోలో మనకి మావిగన్కి అగేన్స్ట్గా బూతులు తిట్టాడని చెప్పి బయట అంటున్నారు. మరి ఆ లెక్కన పార్టీకి తీసుకొచ్చిన కొడాలి నానన్నా నువ్వన్న మావిగన్కి జిందాబాద్ కొట్టకుండా కూర్చున్నావు చూడు. అసలు నీకు ఈ పార్టీలో మనుగడ ఉంటుందా లేదో అది చెక్ చేసుకో ముందు. అండ్ వల్లభనేని వంశీ అయితే లైఫ్ డేంజర్లో ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వంశీ జాగ్రత్త, వంశీ జాగ్రత్త, వంశీ జాగ్రత్త, నాన్న జాగ్రత్త నాన్న అని చెప్పి కింద కమెంట్స్ రాస్తున్నారు. చూసుకో వంశీ జాగ్రత్త.
ఏమన్నా ఒకసారి టైర్లు అయినా పేలిని అనుకో, కొంచెం ఒక్కసారి అదేదో టెక్నికల్ ఎర్రర్ గ్లిచ్ అనుకోకు. కొంచెం ప్రాపర్గా నీకు అలవాటే కదా, 2 కళ్ళు వేసి చూస్తావు, దాని బదులు 1000 కళ్ళని అపాయింట్ చేసుకుని చూసుకో. కొంచెం నీ పరిస్థితి ఏంటో దేవుడు తెలియాలి. ఏమండి మీరందరూ కూడా ఇదే కామెంట్స్ కొడుతున్నారు కదా, నిజంగా వంశీ లైఫ్ డేంజర్లో ఉందా? అండ్ కొడాలి నాని లైఫ్ కూడా డేంజర్లో ఉందా, లేకపోతే పొజిషన్ ఒకటి స్థానభ్రంశం జరుగుతుందా? కొంచెం మీ ఒపీనియన్స్ గట్టిగా రాయండి, నాకు కూడా అర్థం కావాలి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.